హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఈ జనరేషన్‌లో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యే ఏ స్టూడెంట్‌ని అడిగినా కూడా, "నువ్వు ఏ కోర్స్ తీసుకుంటావు?" అని అడిగితే, మొదటగా అయితే తన నోటి నుంచి అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేది కోర్స్ పేరైతే వినిపిస్తుందనమాట. మరి అలాంటి కోర్స్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? మ్యాథమెటిక్స్ ఉంటుందా లేదా అనేది చాలామందికైతే డౌటు. దాంట్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? నెక్స్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయనైతే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ ఏసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే మనం ఫస్ట్ అయితే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్‌లో చూసుకుంటే ప్రోగ్రామింగ్ అయితే నేర్పిస్తారనమాట. ఎగ్జాంపుల్ సి++, జావా, పైథాన్ ఎక్సెట్రా ఇలాంటి ప్రోగ్రామింగ్స్ అయితే ఈ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్‌లో అయితే నేర్పిస్తారు. ఇక నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ చూస్తే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లో మెయిన్‌గా మనం ఏమైనా కోడింగ్ ద్వారా ఒక యాప్ ఏమన్నా గానీ, ఒక గేమ్ గానీ సింపుల్ గేమ్ అనమాట. దానికి సంబంధించి డిజైన్ చేయాలనుకుంటే బేసిక్స్ అయితే సరిపోదనమాట. దానికంటూ ఒక టెక్నిక్స్ గానీ, లేదా ఐడియాస్ గానీ ఉండాలి. అదైతే దీంట్లో నేర్పిస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ చూస్తే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్‌లో ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తారు. సీపీయూ డిజైన్ గురించి ఉంటుంది. డిజిటల్ లాజిక్ గురించి నెక్స్ట్ అండ్ మైక్రో ప్రాసెసర్ గురించి కూడా చెప్తారు. అండ్ ఎక్సెట్రా అనమాట. ఫిఫ్త్ సబ్జెక్ట్ చూస్తే మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్‌లో చాలామందికైతే భయం ఉంటుంది. అలా ఏమి ఉండదు. బేసిక్స్ గురించి అయితే చాలా ఉంటుంది. ఆ బేసిక్స్ తెలిసి మీరైతే ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చనమాట. ఇంటర్ బేస్ మీద అయితే ఉంటుంది ఇదైతే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్‌లో క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్ గురించి అయితే ఉంటాయి బేసిక్‌గా అయితే. నెక్స్ట్ సిక్స్త్ సబ్జెక్ట్ చూస్తే ఫిజిక్స్. మీకు ఫిజిక్స్‌లో చూస్తే ఈ చాప్టర్స్ అయితే ఉంటాయన్నమాట బేసిక్‌గా ఇంటర్ బేస్ మీద. మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, థర్మోడైనమిక్స్ అండ్ ఎక్సెట్రా. ఈ చాప్టర్స్ మీద అయితే మీకైతే ఫిజిక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ సబ్జెక్ట్ చూస్తే కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో కెమికల్ ప్రిన్సిపల్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, స్టైచోమెట్రీ అండ్ ఎక్సెట్రా. ఈ టాపిక్స్ మీద అయితే మీకైతే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అయితే డిపెండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అయితే అందరికీ కామన్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించింది అయితే ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సపోజ్ సిఎస్సి తీసుకున్నారంటే సిఎస్సిలో ఎక్కువ కోడింగ్ గురించి అయితే ఉంటుందన్నమాట. అలా అయితే సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏ కోర్స్ తీసుకుంటే దానికి సంబంధించి అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. చూశారు కదా, దాదాపు ఫస్ట్ ఇయర్ అయితే అందరికీ అయితే ఏ కోర్స్ తీసుకున్నా అయితే దాదాపు అయితే ఈ సబ్జెక్ట్స్ ఇదే సిలబస్ అయితే ఉంటుందన్నమాట. దాదాపు కొద్దిగా డిఫరెన్స్ వేరియేషన్ కనపడచ్చు కానీ దాదాపు అయితే అందరికైతే ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందరికైతే వచ్చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.